హాయ్ అండి. చిన్న విషయం, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అంటే మనకి అడ్వర్టైజ్మెంట్లు రావడం, మన మెయిల్కి మెసేజ్లు రావడం, యూ సెలెక్టెడ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఇలా గందరగోళంగా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చాలా ఎక్కువ హైలైట్ చేస్తున్నారండి. నిజంగా రియల్గా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఏమి ఉండవండి. ఓన్లీ చైన్ స్కీమ్స్ తప్పితే వాళ్ళ బెనిఫిట్ కోసం మనల్ని వాడుకుంటారు అంతేను. తర్వాత మనమే ఇరుక్కొని చాలా ఇబ్బంది పడతాము. సహజంగా మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు ఇళ్లల్లో మధ్యాహ్నం పూట ఖాళీగా ఉంటే, ఈవెన్ ఇంక్లూడ్ మీ అండి, ఏదన్నా చేద్దాము, మనకి ఫ్యామిలీకి కొద్దిగా ఇదిగా ఉంటుంది, బెనిఫిట్గా ఉంటుంది అని ఆలోచించి ఇలాంటి వాటికి మనం తొందరపడొద్దండి. ఆడవాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే యూ కెన్ సెలెక్ట్, మీరే సెలెక్ట్ చేసుకోండి. మీకు వచ్చు కదా, మీరేం చేయాలా మీరు ఆలోచించండి. కొద్దిగా చదువుకున్న వాళ్ళైతే చక్కగా 10 మంది పిల్లల్ని గ్యాదర్ చేసి ట్యూషన్స్ చెప్పుకోండి. అది డబ్బే కదండి, మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. లేదా చిన్న చిన్న స్కూల్స్లో ట్రై చేసుకోండి. లేదు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉందా, చక్కగా ఒక 6 నెలలు కష్టపడి టైలరింగ్ నేర్చుకోండి. అది కూడా నేర్చుకోలేని టైం లేదు అంటే ఒక జిగ్జాగ్ పీకో మిషన్ ఒకటి కొనుక్కొని బయట చిన్న బోర్డు పెట్టుకోండి, ఇక్కడ పీకో చేయబడును అని. చక్కగా రోజుకు 4 చీరలు కుట్టుకున్నా కూడా పీకో 5 నిమిషాలండి. ఒక వారం రోజులు నేర్చుకుంటే సరిపోతుంది. జిగ్జాగ్ అనేది మీకు మంచి ఇన్కమ్ ఉంటుంది. అలవాటు పడితే అందరూ మీకే తీసుకొచ్చిస్తారు. అలా మీ సంపాదనని పెంచుకోవచ్చండి. కానీ ఇదేదో అందని వాటికి మనం నిచ్చెన వేసి అక్కడ ఏదో బాగా ఇన్కమ్, వాళ్ళు చెప్తారు లక్షలు వస్తాయి మీకు, నెలకు 50,000 ఇన్కమ్ వస్తుంది. ఈవెన్ నాకు కూడా నా మెయిల్కి ఇన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి సెలెక్ట్ అయ్యారండి, ఇది క్లిక్ చేయండి, అది క్లిక్ చేయండి. ఇదంతా వేస్ట్ అండి. చాలా మాఫియా జరుగుతూ ఉంది. దీనికంతా మీరేమైతే ఎవ్వరు కూడా దీనికి మనం లోపడన అవసరం లేదు. చక్కగా ఆడవాళ్ళు చేయగల పనులు చాలా ఉన్నాయండి. ఇంట్లో కూర్చొని ఫస్ట్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు, లేదంటే మీరు చక్కగా టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్ ద్వారా మీరు సంపాదించుకోవచ్చు. అలాంటి వీడియోలు చాలా ఉన్నాయండి యూట్యూబ్లో. వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి దాని మార్గాన్ని ఎంచుకుంటే బాగుంది. పికిల్స్ చేస్తున్నారు సొంతంగా, మీరు ఒక 5,000 పెట్టుబడి పెట్టుకుంటారు, పికిల్స్ చేసుకుంటారు, మీ సర్కిల్ మీ వాళ్ళకి అలా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకోండి, మంచిగా ఉంటుందండి. అంతేనండి నేను చెప్పదలుచుకుంది. మనకు అందుబాటులో మనం చేయగలిగేది, మనం స్వతంత్రంగా వీఆర్ ఇండిపెండెంట్. ఎవరో ఇస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మనం డిసైడ్ అయ్యి మనం ఇంట్లో ఏం వర్క్ చేసుకోగలము అనేది ఆలోచించుకొని, కొద్దిగా టైం పడుతుంది, దాన్ని మీరు డెవలప్ చేసుకున్నారంటే మీ ఇంటికి మీరే మహారాణులు. చక్కగా వేడినీళ్ళకి చన్నీళ్ళుగా మీ ఫ్యామిలీకి మీరు తోడ్పడగలరు. సెలవు.